అందరి ప్రైజ్ లార్డ్. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఏ దినం వాగ్దానం చేత మీరందరూ ఎంతో బలపరచబడుచున్నారు. విశ్వాసంతో ప్రభు ఎదుట ప్రార్థన చేస్తుంటున్నామండి. మీ అందరి కొరకు దేవుడు తప్పకుండా మీ జీవితంలో ఉన్న వెళితే ఆయన పూర్తి చేయనంటున్నాడు. ఉదయం లేసి ప్రార్థన చేసుకుంటూ వాక్యం చదువుకోండి. ఆ విధంగా చేస్తే ప్రభు మీకు గొప్ప కార్యములు చేస్తాడు. ఆయన సమీపంగా మీ దగ్గరికి వస్తాడు. ఈ దినం దేవుని యొక్క వాగ్దానం మనం చూసినట్లయితే కీర్తనలు 68వ కీర్తన 28వ వచనం. నీ దేవుడు నీకు బలము కలగా నియమించి ఉన్నాడు. దేవా, నీవు మా కొరకు చేసిన దానిని బలపరచు. పరిశుద్ధ ఆత్మదేవుడు మంచి మాట చేత మనలను బలపరచడానికి ప్రభు ఉదయకాల సమయంలో మనం దర్శిస్తుంటున్నాడు. నీ దేవుడు నీకు బలము కలగా నియమించుచున్నాడు. మనకు బలం అనేది ఎక్కడి నుండి రాదండి. ఆరోగ్యం లేదని కృంగిపోతున్నావని, వేసారిపోతున్నావని, అనేకమైన సమస్యల గుండా వెళ్తూ చింతపడుచు ఆలోచన చేస్తూ ఒకవేళ కనుక నువ్వు కృంగిపోయి ఉన్నట్టయితే ప్రభు అంటున్నాడు, నీ దేవుడు నీకు బలము కలగా నియమించి ఉన్నాడని. నీవు మా కొరకు చేసిన దానిని బలపరచు. ప్రభు అయితే ఏదైతే చేయాలని ఆలోచన కలిగి ఉన్నాడో దాన్ని బలపరచుమా అని ఇక్కడ ఒక భక్తుడు అంటున్నాడు. అందుకోసమే దేవుడు బలాన్ని ఇస్తాడు, ఆరోగ్యాన్ని, సత్వను, సమస్తమును ఆయన ఇస్తాడు. కాబట్టి ఆయన యందు విశ్వాసం ఉంచి ముందుకు కొనసాగండి. ప్రభు గొప్ప కార్యములు మీ జీవితంలో చేస్తాడు. గాడ్ బ్లెస్ యూ అండి. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నమ్మకం కలిగిన దేవుడా, నీ పాదములకు ఉదయకాల సమయంలో నేను స్తుతిస్తూ బిడ్డలందరినీ నీకు అర్పణస్థలు సమర్పిస్తుంటున్నాను. ఎంతమంది ప్రభా వాగ్దానం రిసీవ్ చేసుకుంటున్నారు. అటు బిడ్డలందరి పట్ల నీ దయ ఉంచండి. ఇంకెంతమంది వినాలని అనుకుంటున్నారో వారి పట్ల నీ దయ నుంచి సహాయం దయచేయమని యేసు నామములో వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.